వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను 2026లో జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఏమైంది, ఎందుకు అమలు జరగడం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాలు విద్యా హబ్బులుగా ఉన్నాయి. ఇక్కడ సుమారు విజయవాడలో 250 వరకు రకరకాల కాలేజీలు, అట్లాగనే ఒక 250 వరకు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ కాలేజీల్లో కోచింగ్ ఇస్తున్నారు, కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న యూపీఎస్సి, నీటు లేదా జేఈఈ ఇట్లా రకరకాల కోచింగులు ఆంధ్రప్రదేశ్లో దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా ఇస్తున్నారు. అయితే అందుకు ఇంకోటి కూడా, గుంటూరు కూడా విద్యా హబ్గా మారింది. విజయవాడ కంటే గుంటూరులో దాదాపు 300 వరకు ఈ కోచింగ్ ఇచ్చే కాలేజీలు ఉన్నాయి. అలాగనే 250 పైనే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్లకు నిర్దిష్టమైనటువంటి రూల్స్ను ప్రభుత్వం ఫ్రేమ్ చేసింది. ఏమని? విద్యార్థి కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్కు వెళితే వెళ్ళినన్ని రోజులు కోచింగ్ తీసుకోవచ్చు. ఒకవేళ విద్యార్థి ఆబ్సెంట్ కనుక అయితే ఆ రోజు డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదా కొంతకాలం కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ నచ్చడం లేదు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అని అంటే అందులో మినిమం 10% డబ్బు వెనక్కి ఇవ్వాలి, కోచింగ్ డబ్బు వెనక్కి ఇవ్వాలి. అలాగనే విద్యార్థికి వీలైనంత వరకు ఇబ్బంది కలుగు చేయకూడదు అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిబంధనలు తయారు చేసి కోచింగ్ సెంటర్లు ఇబ్బంది పెట్టకూడదు, మంచిగా కోచింగ్ ఇవ్వాలి. అట్లాగనే ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లు లేదా షార్ట్ టర్మ్ కోచింగ్ల పేరుతో కూడా ఇష్టానుసారము డబ్బులు వసూలు చేయకూడదు అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. కానీ దాన్ని అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ప్రధానమైనటువంటిది శ్రీ చైతన్య, నారాయణ, వేదాంత, ఇంకా కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఐఏఎస్ స్టడీ సర్కిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ప్రధానంగా అంటే ముఖ్యమైనటువంటి కోచింగ్ సెంటర్లు 1,10,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తున్నారు. వేదాంత 1,18,000 రూపాయలు వసూలు చేస్తుంది. నారాయణ 1,30,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవి కేవలం కోచింగ్ కోసమే. ఇక ఒక ఇంటర్మీడియట్కో, డిగ్రీ వాళ్ళకో లేదా ఐఏఎస్ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకోవడానికో మళ్ళీ వాటన్నిటికీ సపరేటు రేట్లు ఉన్నాయి. కానీ ఈ నీట్ కోచింగ్కి సంబంధించి ఇంటర్మీడియట్లోనే ట్యూషన్ ఫీజు సపరేట్గా ఉంటుంది, హాస్టల్ ఫీజు సపరేట్గా ఉంటుంది, ఈ కోచింగ్ ఫీజు సపరేట్గా ఉంటుంది. ఇక బుక్స్ లేదా డ్రెస్సెస్ వీటన్నిటికి కూడాను సపరేట్గా ఫీజులు తీసుకొని వాళ్ళే కొనుగోలు చేసి తీసుకొచ్చేస్తారు. మొత్తం మీద 1,50,000 నుంచి స్టార్ట్ చేస్తూ, అంటే అడ్మిషన్ కావాలంటే ముందు 1,50,000 కట్టి ఆ తర్వాత 4.5 లక్షలు వాళ్ళకి ఇచ్చి విద్యార్థి బయటికి రావాలి. ఇదే నిన్న ఇటీవల జరిగినటువంటి పేపర్ లీక్కు సంబంధించి చూస్తే మళ్ళీ రెండోసారి కోచింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత కేవలము పరీక్ష 1 నెల వాయిదా పడింది. ఆ వాయిదా పడిన టైంలో మళ్ళా కోచింగ్ వాళ్లే చెప్పాల్సింది పోగొట్టి దానికి మళ్ళీ సపరేట్గా కోచింగ్ ఫీజులు వసూలు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జారీ చేసినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్కు వ్యతిరేకం. అయినా ప్రభుత్వం నోరు విప్పలేదు, మాట్లాడలేదు. ఈ విధంగా ఫీజులు వసూలు చేసి ఒక పేద విద్యార్థి 4.5 లక్షల రూపాయలు పెట్టి ఇంటర్మీడియట్ చదువుకొని నీట్ కోచింగ్ తీసుకొని ఇట్లా పేపర్లు లీక్ అయిపోయి మళ్ళీ వాయిదా పడి నెల రోజుల పాటు నానాక అవస్థపడి మళ్ళీ తల్లిదండ్రులు డబ్బులు చేసుకొచ్చి ఆ కోచింగ్ సెంటర్లలో కట్టి మళ్ళీ చదివించాలంటే పరిస్థితులు ఏమిటి? ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక పేద విద్యార్థి బలి కావాలనా? అందుకే సీజేపీ తీసుకున్న ఉద్యమానికి ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం. ఏ రాష్ట్రంలో కూడా కమిటీలు లేవు, ఏమీ లేవు. అది ఒక పార్టీగా కేవలం ఆన్లైన్లో ఆవిర్భవించింది తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పార్టీ నాయకులు లేరు,
అయినా కుప్పలు తెప్పలుగా కొన్ని లక్షల మంది ఢిల్లీ నగరానికి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ నిరుద్యోగులుగా మేమున్నాము, నిరుద్యోగులుగా మారడానికి ప్రభుత్వ విధానాలే చాలా వరకు కారణము, ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉంటే మాకు ఉద్యోగాలు వచ్చేయి, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బందులోనే పడుతున్నాము, ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోయింది, అసలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే లేకుండా పోయినాయి, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంది. నారాయణ అదేవిధంగా మిగిలిన కోచింగ్ సెంటర్లలో ఎప్పుడు పరిస్థితులు మారతాయో, ఎవరు ఎలా స్థానిక విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆయా కోచింగ్ సెంటర్లలో పరిస్థితులను చక్కదిద్దుతారో ప్రభుత్వమే తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది.